క్యూనే న్యూస్కు స్వాగతం. 2 చోట్ల నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదర్శ రైతు, ఆవులకు సేవ చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి. జైత్యాల జిల్లాలోని ధర్మపురి మండలంలోని కొసునూర్పల్లె గ్రామానికి చెందిన స్థానిక అభ్యుదయ రైతు సీనియర్ జర్నలిస్ట్ వేముల విక్రమ్ రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ లోక్సభ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ పార్లమెంట్ లోక్సభకు 2 చోట్ల స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన శుభ సందర్భంలో 2 చోట్ల కూడా తనకు ఖాళీ ఫ్లవర్ గుర్తు రావడంతో ఆయన తన సంతోషంను వ్యక్తం చేశారు. ఆయన గురువారం రోజు సాయంత్రం వేళలో మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్, నిజామాబాద్ పార్లమెంట్ 2 చోట్ల తనకు నిరుద్యోగ అభ్యర్థులు, రైతులు, జర్నలిస్ట్ మిత్రులు, స్థానిక ప్రజలు తనకు ఓటు వేసి గెలిపిస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రం ప్రభుత్వపైన ఒత్తిడి తీసుకువచ్చి ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తా అని ఆయన మీడియాతో తెలిపారు. ప్రతి ఒక్కరికి నిజామాబాద్ మరియు కరీంనగర్ పార్లమెంటు రెండు నియోజకవర్గ ఓటర్ మహేషులందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక రైతు నమస్కారాలు తెలియజేస్తూ నేను మీ జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల అలియాస్ వేముల విక్రమ్ రెడ్డి. నేను జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనా రెవెన్యూ పరిధిలోని కొసునూర్పల్లె పంచాయతీకి చెందినటువంటి ఒక అభ్యుదయ రైతును. నేను రైతు రాష్ట్ర నాయకుడిగా, అదేవిధంగా యువజన సంఘాల రాష్ట్ర నాయకుడిగా ఉన్నాను. అదేవిధంగా గతంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి చేసి నియోజకవర్గ నాయకుడిగా ధర్మపురి నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించడం. తదనంతరం రైతు ఉద్యమాల్లో అయితేనేమి, వివిధ సామాజిక ఉద్యమాల్లో అయితేనేమి చురుగ్గా పాల్గొని సమాజ అభివృద్ధి లక్ష్యంగా సేవా కార్యక్రమాల్లో అయితేనేమి, అటు బ్లడ్ డొనేషన్ అయితేనేమి, ఇతరత్ర ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక యువకుడిగా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. గతంలో 5-6 సంవత్సరాలు సుమారుగా మండల రిపోర్టర్ నుంచి జిల్లా స్థాయి రిపోర్టర్ దాకా వివిధ పత్రికల్లో పనిచేసిన అనుభవం, అటు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా అలా పనిచేయడం జరిగింది. అదేవిధంగా వైద్య రంగంలో కూడా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్గా పనిచేసిన అనుభవం, ఇట్లా రకరకాలుగా ప్రతి వృత్తిలో ప్రతి సామాజిక వర్గం మీద అవగాహన కలిగినటువంటి నైపుణ్యం నాకుంది. అదేవిధంగా అటు వ్యవసాయ రంగంలో అటు అగ్రికల్చర్ అయితేనేమి, సెరికల్చర్ అయితేనేమి, ఫ్లోరికల్చర్ అయితే, ఫార్మాకల్చర్ అయితేనేమి, ఆక్వాకల్చర్ అయితేనేమి, ఏపీకల్చర్ అయితేనేమి, అటు దాని యొక్క అనుబంధ రంగాలైనటువంటి లైఫ్ స్టాక్స్, అటు షీప్ అండ్ గోడ్స్ అయితేనేమి, బఫెలోస్ అయితేనేమి, క్యాటిల్స్ అయితేనేమి, ర్యామ్స్ అయితేనేమి, హెన్స్ అయితేనేమి, క్వైల్ అయితేనేమి, పిగ్ అయితేనేమి, ఇట్లా ప్రతి ఒక్క రంగం పైన నాకంటూ అపారమైనటువంటి అనుభవం సొంతం చేసుకున్నటువంటి ఈ అనుభవాన్ని అంతా రంగరించి నేను సమాజ అభివృద్ధి కోసం చట్టసభకు వెళ్తే దానికి అనుగుణంగా అన్ని రంగాలకు అనుగుణంగా ముఖ్యంగా రైతు సుమారు 100% కుటుంబాలు ఆధారపడి ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక ఆధారపడినటువంటి వృత్తి అయినటువంటి వ్యవసాయ రంగానికి నా వంతు అత్యుత్తమైనటువంటి చట్టాల రూపకల్పన చేసి వాటిని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అంది ఆ ఫలాలు ప్రతి ఒక్కరికి చేరేందుకు చట్టసభ లక్ష్యంగా 2018 నుంచి మొదలుకొని 2018 కొరుట్లలో, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా, అదేవిధంగా 2020 దుబ్బాకలో స్వతంత్ర అభ్యర్థిగా, అదేవిధంగా 2021 నాగార్జున సాగర్లో స్వతంత్ర అభ్యర్థిగా, అదేవిధంగా 2021 హుజరాబాద్లో స్వతంత్ర అభ్యర్థిగా, అదేవిధంగా 2001 చివరిలో జరిగినటువంటి కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో స్వతంత్ర అభ్యర్థిగా, అదేవిధంగా 2022లో మునుగోడు ఫైల్ చేస్తే కొన్ని కుట్రల కారణంగా నామినేషన్ ఫైల్ కాలేకపోయింది. అదేవిధంగా 2023లో కొరుట్లలో మళ్ళీ రెండవసారి స్వతంత్ర అభ్యర్థిగా, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఇట్లా 6 దఫాలు పోటీ చేసి మళ్ళీ ఇప్పుడు 2024 పార్లమెంటు సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్ మరియు కరీంనగర్ 2 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థిగా, 2 స్థానాల్లో క్యాలీఫ్లవర్ గుర్తుపైన అక్కడ కరీంనగర్లో 28 అభ్యర్థులు పోటీలో ఉండగా 26వ నెంబర్ అనగా రెండవ ఈవీఎంలో కింది నుంచి 26వ సీరియల్ నెంబర్ క్యాలీఫ్లవర్ గుర్తుపైన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఓటేసి నన్ను మీ అభ్యర్థిగా ఒక ఓటు వృధా అవుతుందని ఆలోచించద్దు. దయచేసి కరీంనగర్ మరియు నిజామాబాద్ ఓటర్ మహాశయులు దయచేసి నా ఓటు వృధా అవుతుంది, స్వతంత్ర అభ్యర్థులు ఎక్కడ గెలుస్తారు, ఆ 3 పార్టీల మధ్యలో పోటీలో ఉంది, ఈ అభ్యర్థులే గెలుపు ఉన్నది అన్నట్టుగా ఈ కృత్రిమ మీడియా అయితేనేమి, కొన్ని పేడ్ ఆర్టికల్స్ అయితేనేమి, కొంత సమాజంలో కొన్ని శక్తులు ఆ పెట్టుబడిదారులకు అనుగుణంగా మాత్రం వ్యాపారం చేయడం వల్ల మాలాంటి సమాజానికి ఎంతో చేయాలన్న సంకల్పం కలిపినటువంటి నిజాయితీ నిష్పక్షపాతత కలిగినటువంటి అభివృద్ధి ప్రతి సమస్యను పరిష్కరించే నేర్పరితనం కలిగినటువంటి మేము వెనుకబడిపోతున్నాం. దయచేసి మాలో కూడా సత్తా ఉంది, మాకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టయితే 5 సంవత్సరాలు మీకు అమూల్యమైనటువంటి సేవను అందించే ఆస్కారం ఉంటుంది. దయచేసి నిజామాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహిళలు కూడా దయచేసి 29 మంది మీ యొక్క ఎంపీగా ఎన్నుకోబడేందుకు పోటీ పడగా అందులో
నేను కూడా ఈ రెండవ ఈవీఎంలో కింది నుంచి రెండవ వరుస రెండో నెంబరు క్యాలీఫ్లవర్ 29 మందిలో 28వ సీరియల్ నెంబర్ పైన నేను పోటీ పడుతున్నాను. దయచేసి నిజామాబాద్ ఓటర్ మహాశయులు కూడా దయచేసి ఒక్కసారి మీ యొక్క ఓటు క్యాలీఫ్లవర్ గుర్తుకాని 2 పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు బుద్ధిమంతులు బుద్ధిజీవులు మేధావులు సబ్బండ వర్గాలు రైతులు రైతు కూలీలు రైతు బిడ్డలు రైతు కుటుంబీకులు ఇలా ప్రతి ఒక్కరు కార్మికులు కర్షకులు అలాంటి సమాజానికి ఎంతో చేయాలన్న సంకల్పం కలిపినటువంటి నిజాయితీ నిష్పక్షపాతత కలిగినటువంటి అభివృద్ధి ప్రతి సమస్యను పరిష్కరించే నేర్పరితనం కలిగినటువంటి మేము వెనుకబడిపోతున్నాం. దయచేసి మాలో కూడా సత్తా ఉంది, మాకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టయితే 5 సంవత్సరాలు మీకు అమూల్యమైనటువంటి సేవను అందించే ఆస్కారం ఉంటుంది. దయచేసి నిజామాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహిళలు కూడా దయచేసి 29 మంది మీ యొక్క ఎంపీగా ఎన్నుకోబడేందుకు పోటీ పడగా అందులో నేను కూడా ఈ రెండవ ఈవీఎంలో కింది నుంచి రెండవ వరుస రెండో నెంబరు క్యాలీఫ్లవర్ 29 మందిలో 28వ సీరియల్ నెంబర్ పైన నేను పోటీ పడుతున్నాను. దయచేసి నిజామాబాద్ ఓటర్ మహాశయులు కూడా దయచేసి ఒక్కసారి మీ యొక్క ఓటు క్యాలీఫ్లవర్ గుర్తుకాని 2 పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు బుద్ధిమంతులు బుద్ధిజీవులు మేధావులు సబ్బండ వర్గాలు రైతులు రైతు కూలీలు రైతు బిడ్డలు రైతు కుటుంబీకులు ఇలా ప్రతి ఒక్కరు కార్మికులు కర్షకులు ఉద్యోగులు ఉపాధ్యాయులు అన్ని వర్గాల ప్రజలు దయచేసి అన్ని వర్గాలపైన అవగాహన ఉంది. ఆనాడు ప్రభుత్వానికి 10 ఏళ్ల నిరంకుశ ప్రభుత్వం పైన అనువనున పోరాడి ఎన్నో కేసుల పాలైనటువంటి ఒక యువకుడిని విద్యార్థిని నిరుద్యోగ యువకుడిని దయచేసి రైతు రంగంలో నాకంటూ ప్రత్యేక నిష్ఠత కలిగి అభ్యుదయ రైతుగా ఈనాడు ఎంతోమంది ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ ఇతరత్ర కొలువుల వైపు పరిగెడుతున్నా కానీ నేను మాత్రం వ్యవసాయం ఒక అపారమైనటువంటి రంగం. ఇది ఎంతో మందికి ఉపాధినిస్తుంది, ఎంతోమంది ఎన్నో తరాలుగా ఆధారపడ్డటువంటి వృత్తి. ఇది సమాజానికి ఎంతో బాసటగా ఉన్నటువంటి రంగం. ఈ రంగానికి నా వంతు సేవలు చేస్తా నేను ఈ యొక్క లగ్జరీ లైఫ్ అంటే ఏ విధంగా భోగభాగ్యాలైనటువంటి ఆ సాఫ్ట్వేర్ ఇతరత్ర కొలువులపై నాకు ఆసక్తి ఉన్నా కూడా అటువైపు వెళ్ళడం సబబు కాదని నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన యువకుడిని పట్టభద్రునైనా పలు యొక్క డిప్లొమాలు చేసినా కూడా నేను విద్యార్థులు ఉన్నా కూడా నేను వ్యవసాయ రంగాన్ని అంటిపెట్టుకొని ఇటువైపు సేంద్రియ వ్యవసాయం చేస్తూ గోపోషణ చేస్తూ సమీకృత వ్యవసాయంగా అటు కుందేళ్ళు అయితేనేమి ఇటు కోళ్ళు అయితేనేమి చేపల ఫండ్ ఇట్లా అన్ని రకాలుగా నా వంతుగా సమాజంలో రైతులకు ఆదాయం పెంచే మార్గాల మీద అన్వేషణ చేస్తూ నా వంతు ప్రయత్నాలు చేస్తున్నాను. దయచేసి మీ ఓటు వృధా అవుతుంది, వీళ్ళు గెలవరు అనుకోకుండా దయచేసి మా ఓటు ఈసారి ఏ విధంగా చరిత్రలో మలిపేందుకు స్వతంత్ర అభ్యర్థి ఆయన క్యాలీఫ్లవర్ గుర్తుగా మా ఓటు అన్నట్టుగా మీరు ఈసారి భీష్మించుకొని బలమైన నిర్ణయంతో ఏ పార్టీలు ఎన్ని కన్ఫ్యూజన్ చేసినా ఎంత ప్రలోభ పెట్టినా ఎంత ధన ప్రవాహం ఎన్ని వస్తు ప్రవాహం మధ్య ప్రవాహం ఏ విధంగా ఉన్న దయచేసి ఒక స్వతంత్ర అభ్యర్థినైనా నన్ను ఈసారి మీ అమూల్యమైన ఓటుతో ఆశీర్వదించినట్టయితే మీరు చరిత్ర మలుపులో మీ వంతు భాగ్యస్వామ్యం అవుతారు. మీ యొక్క ఓటుకు నేను 1000 రెట్లు విలువ పెంచే విధంగా నేను భారత పార్లమెంట్లో ఉన్నటువంటి 540 స్థానాల్లో పార్లమెంట్ సభ్యులలో మీకు అందులో మొదటి స్థానం ఉండే అభ్యర్థిగా నేను పార్లమెంట్ సభ్యుడిగా మీకు ఆ స్థాయిలో సేవలు అందించి అత్యుత్తమ ఫలితాలు సొంతం చేసి మీకు కృతజ్ఞత తీసుకొని మీలో ఒకటిగా ఉంటానని హృదయపూర్వకంగా తెలియజేస్తూ దయచేసి సమయం తక్కువగా ఉన్నది. ఎందుకంటే మాకు 29 నాడు సాయంత్రం మాత్రమే గుర్తులు కేటాయించారు. ఏప్రిల్ 29 నాడు కేవలం మే 11 సాయంత్రానికి ప్రచార గడువు ముస్తుంది. కేవలం 12 రోజులు అనగా సుమారు 280 గంటలు మాత్రమే మాకు ఉండడం వల్ల సుమారు 12 లక్షల పైచీలకు కరీంనగర్ ఓటర్లు అయితేనేమి ఇక్కడ కూడా నిజామాబాద్లో కూడా అయితేనేమి ఇక్కడ 7 నియోజకవర్గాలు అక్కడ 7 ఈ విధంగా కావడం చేత దయచేసి మాకున్నటువంటి వనరులు అయితేనేమి సమయం భావం అయితేనేమి ఇతరత్ర ఎన్నో కారణాల చేత మేము దయచేసి ఏ ఓటర్లను నేరుగా చాలా తక్కువ సంఖ్యలో కలిసిన దాఖలాలు ఉన్నాయి. అందరు అనుకుంటున్నారు వీళ్ళు ఎక్కడ పోటీలో ఉన్నారు, ఎక్కడ మాకు కనిపించలేదు అంటున్నారు. మేమంతు ప్రయత్నంగా మాకున్న పరిధిలో మాత్రం చాలా విపరీతంగా ప్రయత్నాలు శక్తికి మించి కృషి చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు సామాజిక మాధ్యమాలు విరిగా వాడుతున్నారు. విద్యావంతులు ఎందరో ఉన్నారు, యువత దయచేసి ముఖ్యంగా ప్రతి ఒక్కరిలో స్మార్ట్ ఫోన్ ఉంది. దయచేసి ప్రతి ఒక్క అటు వాట్సాప్ అయితేనేమి, యూట్యూబ్ అయితేనేమి, ట్విట్టర్ అయితేనేమి, మెసెంజర్ అయితేనేమి, ఇన్స్టాగ్రామ్ అయితేనేమి, ఫేస్బుక్ అయితేనేమి ఇట్లా మీ తోచిన మార్గం కూడా మా యొక్క అభ్యర్థనను ప్రతి ఒక్కరికి వ్యాపనం చేసి మా యొక్క గెలుపులో మీరు కూడా పాత్ర పోషించి అందరం ఈసారి చరిత్రకు నాంది పలికే ప్రయత్నం చేద్దామని మీ అందరిని హృదయపూర్వకంగా ప్రత్యేకంగా పేరు పేరున మరొకసారి గొలుతూ మీ అందరికి హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కారాలు తెస్తూ జై జవాన్ జై కిసాన్.
ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.